87వ వార్డు కనితి కాలనీ కాళింగ వీధిలో నూతనంగా రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ శ్రీ స్వర్ణకర్షణ భైరవ భువనేశ్వరీదేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయ ప్రారంభానికి సిద్ధమైంది. 3 రోజులు వేద మంత్రోచ్చారణలు హోమాలు చేస్తూ శనివారం ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. తొలి రోజు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఆలయంలో కలియ తిరిగారు. ఇక్కడ జరగనున్న వేడుకల వివరాలను నిర్వాహకులు ఆయనకు తెలిపారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించి శనివారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాళింగులు 10 సంవత్సరాలు బట్టి శివాలయం కట్టాలని సంకల్పంతో నుండి ఈ వేళ సంకల్పం నిర్వహించుకున్నాం గనక మా దీనికోసం అంటే ఏంటంటే ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ లో లేని శివాలయం కట్టాలని చెప్పేసి గజస్తంభం తీసుకురావడం జరిగింది. అలాగే పంచముఖ బ్రహ్మేశ్వర ఆలయం అని పేరు కూడా పెట్టాం. ఈ ఆలయం అంతా అభివృద్ధిలోకి వస్తుందని 3 రోజులు పూజలు చేస్తున్నాం. రేపు అన్న సమాధానం శనివారం ఊరేగింపు కళింగ వీధి గాంధీ బొమ్మ రామాలయ ప్రణాళికలో ప్రత్యేకంగా చిరకాల కోరిక శ్రీ శివాలయం మధ్య కట్టడం పంచముఖ శివాలయం నిర్మించడం జరిగింది. అందులో భాగంగా 9, 10, 11వ తేదీలు ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఊరేగింపు, రేపు పాలాభిషేకం జలాభిషేకం, ఎల్లుండు అన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి సుమారు 15,000 నుంచి 20,000 మందికి అన్నసామరాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ శివాలయం పంచముఖ శివాలయానికి ఫస్ట్ నుంచి కూడా శంకుస్థాపన నుంచి కూడా అందరూ కూడా పెద్దలు దాతలు అందరూ భారీగా ఆర్థిక సాయం చేయడం, ముఖ్యంగా మా కమ్యూనిటీ కూడా బాగా దీన్ని ప్రతిష్ఠితంగా తీసుకొని ఇక్కడ శివాలయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేయడం భారీగా ఎంత వాళ్ళకి భగవంతుడు ఎంత శివుడు ఎంత అంత ఆ భారీ ఆర్థిక సాయం తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మా సోదరుడు చెప్పినట్టు ఈ గజస్తంభం కూడా చాలా దీనిగా ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి గజస్తంభం ఉండదు. అలాంటి గజస్తంభం కూడా 47 సుమారు పెట్టడం జరిగింది. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివాలయం అంతా కూడా ఒక దీని మీదగా చేయడం జరిగింది. భారీ కార్యక్రమం రేపు ఈవేళ రేపు వెళ్ళి అందులో ఇంకా ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శివభక్తులను గ్రామ ప్రజలందరూ పాల్గొని రేపు 11వ తారీఖు పూజల్లోనూ అన్నసామర పాల్గొని కనితి కాలనీ గాంధీ బొమ్మ రామాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పంచముఖేశ్వర శివాలయానికి ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు రేపు ఎల్లుండు 3 రోజులు పూజలు ఉంటాయి. ఎల్లుండి 11వ తారీఖు శనివారం నాడు ప్రాణ ప్రతిష్ఠ భారీ ఎత్తున అన్న సమారాధన ఉంటుంది. రేపు శుక్రవారం 10వ తారీఖు విగ్రహాలు పాలాభిషేకం విగ్రహాలన్నీ ధాన్యాగారంలో ఉన్నాయి. పాలాభిషేకం జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లక్షవారం సాయంత్రం 4 గంటలకి విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా మొత్తం మా కనితి కాలనీ అంతా కూడా ఊరేగింపుగా భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం నిర్మించడం కోసం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ధన సాయం చేయడం దాని తగ్గట్టుగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ధ్వజస్తంభం యాక్సలుగా 42 అడుగులు తిరుపతి నుంచి తీసుకురావడం. దీనికి తయారు చేయడానికి సుమారు 3-4 నెలలు పట్టింది. యాక్సెల సెలెక్ట్ చేసి తీసుకురావడానికి దానికి ఫిక్సింగ్ చేయడానికి చాలా డబ్బులు కూడా భారీ ఎత్తున ఖర్చు అయ్యాయి. ఇది ఏంటంటే ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా యాక్సెల ఈ టైపు లేదు. మేము అరేంజ్ చేయాలని చెప్పేసి మా కమిటీ నిర్ణయించుకోవడం దాని తగ్గట్టుగా మా పెద్దలు కూడా సహకారంతో ఇది తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ శివాలయంకి భారీ ఎత్తున మా సహకరించారు. అందరూ కూడా పెద్దలందరూ సహకరించి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.